కాంగ్రెస్లో చిచ్చు పెట్టిన ఉప ఎన్నికలు, బగ్గుమంటున్న మంత్రులు, కాంగ్రెస్ క్యాడర్ వద్దంటే వినకుండా 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారనేసి సీఎం రేవంత్ రెడ్డిపై మండిపెడుతున్న కాంగ్రెస్ క్యాడర్. అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నామంటూ మదన పడుతున్న మంత్రులు. ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ భవిష్యత్ అంధకారమే, తిరిగి బీఆర్ఎస్లోకి పొండి అని చెబుతున్న కాంగ్రెస్ క్యాడర్. ఉప ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదని చెప్తున్న సర్వే సంస్థలు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఇటు మంత్రులను అటు ఎమ్మెల్యేలను తరుముతున్న జనం ఉప ఎన్నికలను ఎలాగైనా తప్పించుకోవాలని ఎత్తుగడలు వేస్తున్న ప్రభుత్వం. ఇప్పటికే బీఆర్ఎస్లో కాంగ్రెస్ విలీనమనే వార్తలు రావడంతో కంగు తింటున్న మంత్రులు. అంటే దెబ్బ మీద దెబ్బ పడడం అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నామనే సంబరము వాళ్ళకి ఒక్క నెల అంటే ఒక్క నెల కూడా మిగల్లేదు. ఇటు బీఆర్ఎస్ 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపుదారులపైన సుప్రీంకోర్టుకి అనర్హత వేటు పైన వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటు సుప్రీం ధర్మాసనం కూడా ఇటు అసెంబ్లీ కార్యదర్శి పైన కావచ్చు, స్పీకర్ పైన కావచ్చు ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. మీకు రీజనబుల్ వాల్యూ టైం అంటే ఏంటి, మీకు ఇంకా ఎంత సమయం కావాలి, ఇలాగే ప్రోత్సహించాలా ఫిరాయింపు ఎమ్మెల్యేలని, మీరు చర్య తీసుకుంటారా, మేం తీసుకోవాలా, అవసరమైతే అసెంబ్లీ స్పీకర్ను కూడా కోర్టులో నిలబెట్టే అవకాశం మాకుంది అంటూ వాళ్ళు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా అంటే మీకు టైం ఎంత కావాలి, శాసనసభ గడువు ముగిసే వరకు మీకు టైం ఇవ్వాలి అనేసి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి నేపథ్యంలో ఈ 10 మంది ఎమ్మెల్యే పైన ఖచ్చితంగా అనర్హత వేటు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందు నుయ్యి వెనక గుయ్యి అన్న చందంగా మారింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీరు వ్యవహారము. అనవసరంగా 10 మంది ఎమ్మెల్యేలను తెచ్చుకున్నాము వద్దని ముందు నుంచి ఎంత చెప్పినా వారించినా రేవంత్ రెడ్డి వినలేదనేసి వాళ్ళు కూడా రాహుల్ గాంధీ దగ్గర వాపోవడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితిని తప్పించుకోవాలంటే, ఉప ఎన్నికలు రాకుండా తప్పించుకోవాలంటే ఏదైనా ఖచ్చితంగా ఎత్తుగడలు వేయాల్సిందే. వాళ్ళ ముందు కనిపిస్తున్న ఒకే ఒక అంశం ఏంటంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలను తిరిగి బీఆర్ఎస్లోకి పంపించే ప్రయత్నము. లేదంటే మీరు ఇలాగే ఇండిపెండెంట్గా ఉండండి, అటు బీఆర్ఎస్ కాదు ఇటు కాంగ్రెస్ కాదు, మీరు ఇండిపెండెంట్గా ఉండండి. రేపు బై ఎలక్షన్స్ వస్తే కూడా అవసరమైతే ఇండిపెండెంట్గానే నిలబడండి, కానీ కాంగ్రెస్ నుంచి ఎవరికి కూడా బీ ఫామ్ ఇచ్చే అవకాశము ఉండబోదని ముందే వాళ్ళు హెచ్చరిస్తున్నారట. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బీ ఫామ్ కనుక ఇచ్చిన నేపథ్యంలో ఒక్కరంటే ఒకరు గెలిచే అవకాశం లేదని ఇటు సర్వే సంస్థలు చెబుతున్నప్పటికీ, ఒకవేళ సర్వే సంస్థల విషయం పక్కన పెట్టినా కూడా ప్రజల్లోకి వెళ్తుంటే అటు ఎమ్మెల్యేలకు అటు మంత్రులకు అటు కింది క్యాడర్కు కూడా అర్థమవుతుంది. ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి తిరగబడుతున్న వైనం చూస్తుంటే ఈ ఉప ఎన్నికలు కొంప ముంచే అవకాశమే ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికల్ని ఎలాగైనా తప్పించుకోవాలి. ఈ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో వచ్చిన లాభం కంటే కూడా నష్టమే ఎక్కువగా ఉందనేసి వాళ్ళు మదన పడుతున్న నేపథ్యము. మరొక వైపు బీజేపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతున్న మాటలు కూడా చాలా హీట్ను పుట్టిస్తున్నాయి. త్వరలో బీఆర్ఎస్లో సిఎల్పి విలీనం కాబోతుందన్న అంశము వాళ్ళకు మింగుడు పడకుండా అయింది. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అనేది వాళ్ళు దానికి సంబంధించిన పోస్ట్ మార్టం చేస్తున్నారట. అసలు ఇలాంటి మాటలు తెరపైకి ఎందుకు వస్తున్నాయి, కారణం ఏంటి అనంటే, ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది, పైసలు లేవు, కేవలం 18,500 కోట్లు మాత్రమే రాబడి ఉంది, సో ఉద్యోగుల జీతాలు భత్యాలు ఇవన్నీ పోగా జస్ట్ 5,000 కోట్లు మాత్రమే మిగిలితే ఈ 5,000 కోట్లలో నేను ఏమేమి ఇవ్వాలి, మీరు గొంతమ్మ కోరికలు కోరుతున్న నేపథ్యంలో నన్ను కోసుకొని తిన్నా కూడా ఇక లాభం లేదు అనేసి చేతులెత్తేసిన వైనాన్ని ఈరోజు మిగతా పార్టీల వాళ్ళు చులకనగా చూస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక పంటి మీద రోకటి పోటులాగా బీఆర్ఎస్ అంతకంతకు 10 అడుగులు ముందు ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యం చూస్తుంటే వీళ్ళలో ఒక అలజడి ప్రారంభమైంది. అసలు ఏం జరుగుతుంది, మేమేమి చేయలేకపోతున్నాం అనేసి పార్టీలో ఒక అంతర్గత డిస్కషన్ ప్రారంభమైందంట. ఎప్పుడైతే బీఆర్ఎస్ రజతోత్సవ సభ పెట్టిందో 1 సంవత్సరన్నర కాలంలోనే అంతమంది జనము ఒక ప్రతిపక్ష పార్టీకి రావడం అనేది కూడా మింగుడు పడని వ్యవహారంగా చూస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ
ఈ 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టిందనే చెప్పాలి. ఉప ఎన్నికల్ని ఎలాగైనా తప్పించుకోవాలి. ఉప ఎన్నికలు తప్పించుకోలేని పక్షంలో ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఈ 10 మంది ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తే డిపాజిట్ రాని వైనాన్ని కూడా వాళ్ళకు ఇంటెలిజెన్స్ రిపోర్టు ద్వారా సమాచారం అందిందట. సో ఇలాంటి నేపథ్యంలో ఏది ఏమైనా కూడా ఈ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడుతున్న నేపథ్యంలో ఉప ఎన్నికలను తప్పించుకోవాలనేసి వీళ్ళు మల్లగుల్లాలు పడుతున్నారట. బిగ్ బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్